హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో ఏపీలో టెట్ మరియు డిఎస్సికి తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది కదా, అయితే స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి వారికి తెలుగులో ఫస్ట్ క్లాస్ తెలుగు అలాగే సెకండ్ క్లాస్ తెలుగు నుంచి బిట్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది 1వ తరగతి 2వ తరగతి చదవరు. టెట్ డిఎస్సికి చాలా ఇంపార్టెంట్ బిట్స్ 1వ తరగతి నుంచి కూడా ఎక్కువ ఇస్తున్నారు. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చూడండి, పడవ అనే గేయ రచయిత ఎవరు? ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి పడవ చూసుకోండి, గుర్తుంచుకోండి. ఫస్ట్ క్లాస్ లెసన్ ఇది. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, క్రింది గేయాలు వాటి రచయితలను జతపరచండి అన్నారు. ఇక్కడ చూడండి, 1 చందమామ రావే, 2 మేల్కొలుపు, 3 ఉడతా ఉడతా ఊచ్. అలాగే ఇటువైపు వేటూరి ప్రభాకర్ శాస్త్రి, తాళ్ళపాక అన్నమయ్య, 3 సమతారావు. అయితే ఇవి ఫస్ట్ క్లాస్ తెలుగులో నుంచి గేయాలన్నమాట. నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి ఏ బిట్స్ వస్తాయని కూడా ఒక వీడియో చేశాను. ఈ రచయితలు అలాగే వాళ్ళు ఆ గేయాలు కూడా నేను చెప్పాను అనమాట. ఆ వీడియోలో కోడ్తో చెప్పాను. సో ఒకసారి ఆ కోడ్స్ ఒకసారి చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ వీడియో లింక్ అనేది, ఒకసారి చెక్ చేయండి. ప్రతిదానికి కొన్నిటికి కోడ్స్ చెప్పాను అనమాట అందులోని. అయితే ఇక్కడ మీరు జతపరచండి. ఆన్సర్ 1 రైట్. అంటే చందమామ రావే ఎవరు రాశారంటే తాళ్ళపాక అన్నమయ్య గారు రాశారు. అలాగే మేలుకొలుపు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు రాశారు. ఉడతా ఉడతా ఊచ్ సమతారావు. అది ఆ వీడియో కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా అడుగుతున్నారు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, క్రింది గేయాలు వాటి రచయితల్లో సరికానిది. చూడండి, సరికాని జతని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్ 1 ఊహల ఊయల, తరిమెల్ల ఇంద్రాణీదేవి. సెకండ్ 1 బావా పన్నీరు, వెలగా వెంకటప్పయ్య. థర్డ్ 1 ఆట ఆదర్శ సామ్రాట్, ఇల్లు ఈగ కృష్ణశాస్త్రి. ఇక్కడ ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని రైటేనండి. ఫోర్త్ 1 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇల్లు ఈగ అనే గేయం అనేది జై సీతారాం గారు రాశారు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఊహల ఊయల ఎవరు రాశారు? తరిమెల్ల ఇంద్రాణీదేవి. బావా పన్నీరు, వెలగా వెంకటప్పయ్య. అలాగే ఆట ఇక్కడ చూడండి, ఆట ఆదర్శ సామ్రాట్, అలా గుర్తుపెట్టుకోండి. ఇల్లు ఈగ మాత్రం జై సీతారాం గారు రాశారు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, క్రింది గేయాలు వాటి రచయితలతో సరైనది జతపరచమన్నారు. సరైన దాన్ని గుర్తించాలి క్రింది వాటిలో. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. శుభదాయిని కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు గారు రాశారు. ఇది ఒకటే కరెక్ట్ అనమాట. అయితే దేవులపల్లి కృష్ణశాస్త్రి ఏం రాశారు? అమ్మఒడి రాశారనమాట. తర్వాత ఆదర్శ సామ్రాట్ అనే వ్యక్తి ఆట అనే గేయాన్ని రాశారు. తాళ్ళపాక అన్నమయ్య చందమామ రావే, అది ఆ గేయాన్ని రాశారు. సో ఇక్కడ అన్నీ రాంగ్ ఉన్నాయి, ఇది ఒకటే రైట్ అనమాట. శుభదాయిని కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు గారు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, చింతా దీక్షితులు గారిచే రచించబడిన గేయం ఏది? ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ తారంగం అనేది చింతా దీక్షితులు రాశారు. ఇవన్నీ ఫస్ట్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఇండెక్స్లో ఉంటుంది అనమాట, ఏ గేయం ఎవరు రాశారు అనేది. ఆ వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 2వ తరగతి తెలుగులోని బిట్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాన అనే గేయ రచయిత ఎవరు? ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ 3 పాయల సత్యనారాయణ. వాన సత్యనారాయణ, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, గేయాలు వాటి రచయితలను జతపరచండి. చిలకల్లారా ఇచ్చారు. సెకండ్ 1 పూచిన పూలు, థర్డ్ 1 పరుగు పందెం. ఇటువైపు గురజాడ అప్పారావు గారు, జ్ఞాపతి రాఘవరావు గారు, ఈ జై సీతారాం. ఇక్కడ జతపరచాలి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చిలకల్లారా గురజాడ అప్పారావు గారు రాశారు. పూచిన పూలు జ్ఞాపతి రాఘవరావు గారు. అలాగే పరుగు పందెం జై సీతారాం గారు రాశారు. జై సీతారాం గారు ఫస్ట్ క్లాస్లో ఉన్న ఇల్లు ఈగ అనే పాఠం కూడా రాశారు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, బంతి ఆట ఆడమన్నాయి అన్న పూలు ఏంటి? ఆన్సర్ బంతి చామంతి. ఇది గేయంలో ఉంటుందన్నమాట, పూచిన పూలు అనే గేయము.
బంతి పూలు ఏమన్నాయి, చామంతి పూలు ఏమన్నాయి అని వస్తుంది ఆ గేయంలోని. సో బంతి పూలు, చామంతి పూలు బంతి ఆట ఆడమన్నాయి అని వస్తుంది. సో ఆన్సర్ బంతి, చామంతి. మ్యాక్సిమం ఈ మరీ లెసన్లో ఇవ్వకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఒకసారి గేయం కూడా చూసుకోండి. గేయంలో చిన్న వాక్యం ఇచ్చి తర్వాత అది ఎవరు రాశారు అని కూడా అడుగుతున్నారు. సో ఒకసారి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లో ఉన్న గేయాలు ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ 4th క్వశ్చన్, క్రింది వాటిలో గేయ ప్రక్రియకు సంబంధించిన పాఠ్యాంశం. ఆన్సర్ పైవన్నీ. చూడండి, మనకి ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో ఈ లెసన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్లోని, సెకండ్ క్లాస్లో ఉన్న తెలుగు లెసన్స్ అన్నీ కూడా గేయ ప్రక్రియకే చెందినవి. ఎందుకంటే అవన్నీ గేయాలు కాబట్టి. వాన, పూచిన పూలు, చిలకల్లారా చిలకల్లారా అవన్నీ కూడా గేయాలే. సో ఆన్సర్ పైవన్నీ. అండ్ నెక్స్ట్ 5th క్వశ్చన్, క్రింది గేయాలు వాటి రచయితల్లో సరికానిది గుర్తించండి అన్నారు. ఆప్షన్ 3 అప్పడాలు బజ్జీలు గురజాల అప్పారావు గారు అన్నారు. కాదు. సో మిగతావన్నీ రైట్ అనమాట. కొంటికోతి కస్తూరి నరసింహమూర్తి, అలాగే ఏ ఊరు వెళదాం నాగభైరవ ఆదినారాయణ, అలాగే సబ్బుబిల్ల అలపర్తి వెంకట సుబ్బారావు. ఇది కూడా సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని ఇండెక్స్ ఉంటుంది కదా, ఫస్ట్ విషయ సూచిక, అందులో ఉంటాయన్నమాట గేయాలు. అందులో ఆ గేయం ఎవరైతే రచించారో అది ఉంటుంది. ఒకసారి అది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ 6th క్వశ్చన్, ఏ ఊరు వెళ్దాం గేయంలో పిల్లలు అనుకున్న వాటిలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 1 సైకిల్ ఎక్కి శ్రీకాళహస్తి. ఇది రాంగ్ అనమాట. సైకిల్ ఎక్కి మనము శ్రీశైలం వెళ్దాం అని ఉంటుంది, మిగతావన్నీ రైట్. నౌకెక్కి మనం విశాఖ వెళదాం, రైలు ఎక్కి మనము రేణిగుంట వెళదాం, బండెక్కి మనము బద్వేలు వెళ్దాం అనే గేయం ఉంటుంది. సో సైకిల్ ఎక్కి మనం శ్రీశైలం వెళ్దాం, గుర్తుపెట్టుకోండి, శ్రీకాళహస్తి కాదు. అండ్ నెక్స్ట్ 7th క్వశ్చన్, అప్పడాలు బజ్జీలు అనే గేయ ప్రక్రియ గల పాఠ్యాంశంకు మూలం. ఈ గేయం ఉంది కదా, దానికి మూలం ఏంటని అడిగారు. ఆన్సర్ శాంతివనం. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్, గేయాలు వాటి రచయితల్లో సరికానిది. ఆప్షన్ చూడండి, మీరు కామెంట్ చేయండి ఆన్సర్ తెలిస్తే. 4వది రాంగ్ అనమాట, సరికానిది ఇది అనమాట. 4th ఆప్షన్. కాలచక్రం అనేది ఎవరు రాయలేదు. ఇందులో జస్ట్ నక్షత్రాలు, తిథులు గురించి ఉంటాయి. ఇది ఎవరు రాయలేదు. మిగతావన్నీ రైట్ అనమాట. చిచ్చుబుడ్డి పెద్దింటి సత్యనారాయణ మూర్తి గారు రాశారు. అలాగే అరటి చెట్టు సమతారావు గారు రాశారు. అద్దాల బస్సు బాలాంత్రపు రజనీకాంతరావు గారు. అండ్ నెక్స్ట్ 9th క్వశ్చన్, అద్దాల బస్సు గేయంలో పిల్లలు తిరగలేని ప్రదేశం. ఆన్సర్ విజయవాడ. శ్రీకాకుళం గురించి ఉంటుంది, విశాఖపట్నం ఉంటుంది, కాకినాడ కూడా ఉంటుంది. సో ఇక్కడ విజయవాడ ఉండదన్నమాట, అందుకే ఇక్కడ విజయవాడ ఆన్సర్. వెళ్ళలేని ప్రదేశం విజయవాడ. అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్, గేయాలు వాటి రచయితల్లో సరైనది. ఆన్సర్ మొక్కజొన్న. కే సభా గారు రాశారు. మొక్కజొన్న గుర్తుపెట్టుకోండి, సభ. అండ్ నెక్స్ట్ 11th క్వశ్చన్, జై సీతారాం చే రచించబడిన పాఠ్యాంశం. ఆప్షన్ 1 and 2 రైట్ ఆన్సర్. పరుగు పందెం, మ్యావ్ కూడా రాశారు. ఈ రెండు కూడా జై సీతారాం గారు రాశారు. అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్, ఒత్తుల బుట్ట మ్యావ్ గేయాల రచయితలు వరుసగా. ఒత్తుల బుట్ట ఎవరు రాశారు? చింతా దీక్షితులు. అలాగే మ్యావ్ జై సీతారాం. ఆప్షన్ 2 రైట్. చూడండి, ఒత్తుల బుట్ట చింతా దీక్షితులు, మ్యావ్ జై సీతారాం గారు రాశారు. నెక్స్ట్ 13th క్వశ్చన్, గేయ ప్రక్రియకు సంబంధించని పాఠ్యాంశం. ఈ క్రింది వాటిలో ఏంటి గుర్తించండి. ఆన్సర్ కాలచక్రం. మిగతావన్నీ గేయ ప్రక్రియ. ఈ కాలచక్రం అనేది సంభాషణ ప్రక్రియ అన్నమాట. సో ఇది గేయ ప్రక్రియకి సంబంధించింది కాదు. ఇప్పుడు ఇవి ప్రీవియస్ టెట్లో ఇచ్చిన సెకండ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో నుంచి ఇచ్చిన బిట్స్ అన్నమాట. ఇవి టెట్లో ఇచ్చారు చూడండి. అక్కకు చుక్కకు కావొద్దు, మొగ్గకు సిగ్గుకు గావొద్దు, ఈ గేయం రచయిత. యాక్చువల్గా ఇది ఒత్తులు బొట్ట అనే లెసన్ పేరు అనమాట, ఆ గేయం అనమాట ఇది. అందులో ఉన్న లైన్స్ అనమాట ఇవి. అందుకే ఒకసారి మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఒకసారి గేయాలు కూడా ఒకసారి చదవండి. అది ఒకసారి గుర్తుపట్టడానికి మనకు తెలుసు. మనం ఏం చదువుతాం, ఓన్లీ ఒత్తులు బొట్ట ఎవరో రాసారో చదువుతాం, కానీ అందులో ఉన్న గేయం ఏంటో చదవం కదా. కానీ ఒత్తులు బొట్ట అనే లెసన్లో ఉన్న లైన్స్ అన్నమాట ఇవి. సో ఇది ఇచ్చి ఈ గేయం ఎవరు రాశారు అని అడిగారు. ఆన్సర్
చింతా దీక్షితులు, ఒత్తులు బుట్ట రాసింది ఎవరు? చింతా దీక్షితులు. అందులో ఉన్నది ఇదనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం, కొయ్యతో చేసిన గజ్జెల గుర్రం, ఈ గేయ రచయిత ఎవరు? ఇది కూడా సేమ్. ఇది కొయ్య గుర్రం అనే లెసన్లో నిలిచింది అనమాట ఇది. సో అందుకే ఒకసారి చదవండి లెసన్స్ కూడా లోపల, ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్వి. అయితే ఇది ఎవరు రాశారంటే వెలగా వెంకటప్పయ్య గారు రాశారు కొయ్య గుర్రం అనే పాఠం. అందులో ఉన్న లైన్స్ అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ చిలకల్లారా చిలకల్లారా గేయ రచయిత ఎవరు? ఆన్సర్ గురజాడ అప్పారావు గారు. చిలకల్లారా చిలకల్లారా అనే గేయాన్ని ఎవరు రాశారు? గురజాడ అప్పారావు గారు రాశారు. సో ఇవండి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ తెలుగు టెట్కి డిఎస్సికి ఈ విధంగా బిట్స్ ఇస్తారు. అలాగే నెక్స్ట్ వీడియోలో థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.